హాయ్ హలో అండి. ఈరోజు నేను పన్నీర్ పెప్పర్ రైస్ ఎలా చేయాలో చెప్తాను. మిరియాలు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇది జస్ట్ రోస్ట్ చేసుకోవాలండి లైట్గా. వీటిని బాగా రోస్ట్ చేసుకొని తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో సాజీరా వేశాను, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ వేసి దానిలో నేను మటర్ వేశాను, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి బిర్యానీ రైస్ వేశాను. ఇది బిర్యానీ రైస్ అయితే బాగుంటుందండి. దీనికి కొంచెం సాల్ట్ వేశాను. తర్వాత దీనికి నేను ఒక గ్లాసు రైస్కి నేను 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అది ఆపేసేయాలి కుక్కర్. తర్వాత ఈ మసాలా అంతా నేను మిక్సీ కొట్టుకున్నాను. తర్వాత ఒక కడాయిలో ఈ ఆయిల్ వేసి దానిలో కొంచెం పన్నీర్ ముక్కల్ని కొంచెం రోస్ట్ చేసుకొని, నేను యాక్చువల్గా రైస్లో వేయాల్సిన పుదీనా ఇక్కడ వేసేసానండి. నేను అక్కడ మర్చిపోయాను వేయటం. ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. తర్వాత ఈ మసాలా అంతా ఆ పన్నీర్ ముక్కల మీద వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ బాయిల్ అయిన రైస్ ఉంటుంది కదా, బిర్యానీ రైస్, అది దీనిలో వేసేసి కలుపుకోవడమే. పన్నీర్ పెప్పర్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్.